బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. పాస్పోర్ట్ రెన్యువల్ అనంతరం నందీనగర్లోని తన నివాసానికి కేసీఆర్ వెళ్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. పాస్పోర్టు రెన్యువల్ అనంతరం నందీనగర్లోని తన నివాసానికి కేసీఆర్ వెళ్తారు. మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ఎప్పుడు పాస్పోర్ట్ ఆఫీసుకు చేరుకోబోతున్నారు కేసీఆర్? అక్కడ నుంచి తర్వాత అక్కడ ఎంతసేపు అక్కడ ఉంటారు? అక్కడ నుంచి నందీనగర్కి ఎప్పుడు వస్తారు? రాజేష్, మైకాసేపట్లోనే సికింద్రాబాద్ లోని పాస్పోర్ట్ ఆఫీస్ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. ప్రధానంగా పాస్పోర్ట్ రెన్యువల్ కోసం తాను వచ్చినట్టుగా మనకు సమాచారం కలిసింది. అయితే ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే దానికి హాజరు కాబోతున్నారు. అందులో భాగంగానే ఉన్నటువంటి కార్యక్రమం కూడా ఇటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మరికాసేపట్లోనే రాబోతా ఉన్నారు. తాను కూడా కాసేపటి క్రితమే బయలుదేరినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరు కావాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆ సమావేశం కూడా హాజరు కాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం కావచ్చు, ఇక అంతేకాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కొలుదీరి దాదాపు 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావటం లేదు. అందులో ఉన్నటువంటి భాగంగానే పూర్తి స్థాయిలో రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీతో పాటు పూర్తిగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవో అవన్నీ కూడా అమలు కావట్లేదు. పూర్తి స్థాయిలో పంటలు కూడా ఎండిపోతా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నేతలంతా కూడా వెళ్లి పర్యటించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా తాను కూడా ఒక భరోసాను ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ఇటు పార్టీ నేతలతో సమావేశం అవుతుండటంతో కేసీఆర్ కూడా ఏం మాట్లాడతారనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్తారు. పాస్పోర్ట్ రెన్యువల్ దాదాపు 15 నిమిషాల పాటు ఆ ప్రాసెస్ ఉంటుంది. అటు ఫోటో కావచ్చు, తంబు కావచ్చు, అంతేకాకుండా బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత పూర్తిగా పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి పాత పాస్పోర్ట్ సబ్మిట్ చేసి కొత్త పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి రెన్యువల్ కార్యక్రమం కూడా ఇక్కడ జరగబోతుంది. దానికి ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లే పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. 12 గంటల ప్రాంతంలో పాస్పోర్ట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం. రాజేష్.